సో, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే కామన్‌గా అన్ని వయసుల్లో వాళ్ళకి వచ్చేది ఒకటేంటంటే బ్యాక్ పెయిన్ ఒకటే అండి. తర్వాత బ్యాక్ పెయిన్ తర్వాత కామన్‌గా వచ్చేది మోకాళ్ళ నొప్పులు. హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ హెల్తీ జాయింట్స్ అండ్ హెల్తీ బోన్స్. సో, మనం చేసే పనుల మీద, మనం తీసుకునే ఆహారం పైన చాలా ఆధారపడి ఉంటుంది. విటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ రెండోది ఏంటి అంటే మనం ఎట్లా కూర్చుంటున్నాం, ఎట్లా పనులు చేస్తున్నాం, ఎట్లా మన లైఫ్ స్టైల్, మన దినచర్యలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా, మనం పడుకునే బెడ్ దగ్గర నుంచి, మనం కూర్చునే కుర్చీ దగ్గర నుంచి, మనం నడిపే బండి దగ్గర నుంచి అన్నీ కూడా ఈ బోన్స్ పైన, జాయింట్స్ పైన ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆహారంలో ఎస్పెషల్లీ అవుట్‌డోర్ యాక్టివిటీస్ అందరూ కూడా కొంత వారంలో ఒక్కసారన్నా బయటికెళ్ళి అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఒక స్పోర్ట్స్ ఆడండి, గేమ్స్ ఆడండి, లేకపోతే ఏదో ఒకటి ఒక వాకింగ్ చేయండి. రోజుకొక అరగంట సేపు వాకింగ్ చేయండి. జాయింట్స్ హెల్తీగా ఉంటాయి, బోన్స్ హెల్తీగా ఉంటాయి. తర్వాత విటమిన్ డి పుష్కలంగా అంటే అవుట్‌డోర్ స్పేసెస్‌లో ఉంటాయి. అదేవిధంగా ఈ అంటే జంక్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ అనేవి సాధ్యమైనంత మట్టుకు అవాయిడ్ చేయండి. ఔట్‌సైడ్ ఫుడ్స్ అంటే ఎస్పెషల్లీ రెస్టారెంట్స్‌లో ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఫుడ్ ఫ్రీజ్ చేసి మనకి వండి పెడుతున్నారో మనకు తెలీదు. ఇదే విధంగా ఆయిల్స్ ఎట్లాంటివి వాడుతున్నారో తెలీదు. ఇవన్నీ కూడా చాలా డేంజరస్ థింగ్స్. సో, కాబట్టి సాధ్యమైనంత మటుకు మంచి ఆహారం తీసుకొని ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ ఈజ్ ద బెస్ట్. ఫ్రోజన్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ విటమిన్ డి, లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసుకోండి. ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ మంచి బోన్స్, మంచి జాయింట్స్ ఎప్పటికీ ఉంటాయి అనేది నా ఆకాంక్ష.